అందరికీ వందనాలండి. చాలా రోజులైంది నేను మాట్లాడి. నార్మల్గా వీడియోస్ పెడుతున్నాను, అందరూ చాలా ఆదరిస్తున్నారు, చాలామంది లైక్ చేస్తున్నారు, చాలామంది షేర్ చేస్తున్నారు. దేవునికి వందనాలండి. అలాగే నేను ఏది పెట్టినా కానీ దేవునికి మహిమ ఘనత కలగాలి మాత్రమే, అంతేగాని ఇంకేది ఆశించి కాదు. అండ్ అది ఇద్దరు చూసినా, ముగ్గురు చూసినా, 10 మంది చూసినా కానీ అది దేవునికి మహిమ ఘనత కలగాలి. ఈరోజు నేను 146వ సంకీర్తన చదువుతున్నప్పుడు ఇక్కడ చూసారండి, ఏమనుందంటే మనము ఎవరిని నమ్ముకోకూడదు. ఈ లోకంలో ఉన్న దేవుడు మన భూమిని, సముద్రాన్ని, సర్వమును సృష్టించిన వాడు దేవుడు. మరి ఆయన మీద మనం ఆధారపడకుండా అనేక మంది రాజుల మీదనో, అధికారుల మీదనో, అనేక మంది, లేకపోతే ఉద్యోగం చేస్తున్నప్పుడు బాస్ మీదనో, లేకపోతే పక్కన కొలీగ్స్ మీదనో, లేకపోతే కుటుంబ సభ్యుల మీదనో మనం ఆధారపడి కొన్నిసార్లు వాళ్ళు ఏదైనా చేస్తే బాగుండు, హెల్ప్ చేస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది దేవుడు ఏమంటున్నాడంటే, అలా మనం ఎప్పుడైతే ఆధారపడతామో అది వ్యర్థమే అని చెప్తున్నాడు దేవుడు 146వ సంకీర్తనలో. చూశారు కదండి, నేను బ్రతుకు కాలమంతా నా దేవునికి కీర్తించదును, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారిని నమ్ముకోవద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఎవరిని నమ్ముకోమంటున్నాడంటే పరిశుద్ధుడైన మన దేవుణ్ణి మాత్రమే నమ్మమంటున్నాడు. ఆయన్ని నమ్మి మనం నిత్యము దేవుణ్ణి స్తుతించినట్లయితే మనము ఎందులోని కూడా మనల్ని తోకవలే ఉంచునంటున్నాడు దేవుడు, మనల్ని తలవలనే ఉంచుతానంటున్నాడు. మరి ఈ వాక్య ప్రకారం మనం అనుదినము వాక్యం చదువుతున్నప్పుడు అనేక మాటలు మన జీవితంలో ఫలించడానికి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడండి. నిజంగా మనం మనసారా ప్రార్థన చేసుకుని, ప్రభువా నాతో ఈరోజు మాట్లాడు అని అన్నప్పుడు మనకి నిజంగా ఆ జీవితంలో మనం ఏవైతే ఎదుర్కొంటున్నామో, లేకపోతే ఏవైతే అనుభవించాలనుకుంటున్నామో, లేకపోతే ఏ సమస్యలతో ఉన్నామో వాటన్నిటిలో తోడుగా ఉంటున్నట్టే, నేను నీకు తోడుగానే ఉంటున్నాను, నువ్వు ఈ విధంగా చెయ్యొద్దు, ఈ విధంగా చెయ్యి అని ప్రతి విషయం కూడా దేవుడు ఎంతగానో మనందరితో కూడా మాట్లాడతాడు. మనం ఎవ్వరం కూడా దేవుడిని విడిచిపెట్టి ఎవరిని కూడా నమ్ముకొని వాళ్ళ మీద ఆధారపడొద్దు. ఈ రోజు నుంచి ఎవరైనా అలా చేసినట్లయితే కనుక మరి దేవుణ్ణి స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదండి. జస్ట్ ప్రేయర్ చేద్దాం, ఆ వాక్యం చదువుదాం, ఒకసారి ప్రేయర్ చేద్దాం. ఏ కష్టం వచ్చినా ప్రభా నువ్వే నా మీదకి ఇది తీసుకుని వచ్చావు కాబట్టి నువ్వే దీన్ని పరిష్కారం కూడా నువ్వే ఇవ్వను ప్రభా అని చెప్పి మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుని ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు దేవుడి మీద మనం ఆధారపడినట్లయితే దేవుడు అనేక విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తాడు. నేనైతే నా లైఫ్లో అదే చూస్తున్నానండి. అలాగే మీరు కూడా కొంచెంలో నమ్మకంగా ఉందాం, కొంచెం ఆశీర్వదిస్తే దేవునికి ఎక్కువగా స్తుతిద్దాం. హల్లెలూయా.